హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా అదే కంపెనీ వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ జాబ్కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి స్టైఫండ్ ప్రొవైడ్ చేసి వాళ్ళే ఫుల్ టైం జాబ్స్ కింద ఇచ్చే విధంగా ఏదైనా కంపెనీ గురించి మీరు సెర్చ్ చేస్తున్నట్టయితే కనుక ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో మనకి ఈఎన్టీఎన్టీ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి 3 నెలల పాటు సాఫ్ట్వేర్ జాబ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవరు నష్టపోకుండా 24,000 చొప్పున మనకి 3 మంత్స్ పాటు స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట ట్రైనింగ్ పీరియడ్లో. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్ టు 64,000 ఫర్ మంత్ అయితే ఫుల్ టైం శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కూడా మనకి వర్క్ ఫ్రమ్ కింద అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అటువంటి కంపెనీ గురించి ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఈఎన్టీఎన్టీ అనే కంపెనీ నుండి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్ తర్వాత ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. మీరు ఏ లొకేషన్ నుండి అయినా సరే ఈ యొక్క కంపెనీలో వర్క్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి శాలరీ వచ్చేసి నార్మల్గా ట్రైనింగ్ పీరియడ్లో ఇనిషియల్ 3 మంత్స్ ప్రొబిషన్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి $300 ఫర్ మంత్ అయితే పే చేస్తారనమాట. అంటే మనకి దాదాపుగా ఎవ్రీ మంత్ మనకి 24,000 చొప్పున శాలరీ అయితే కూడా 3 మంత్స్ పాటు ట్రైనింగ్లో ఇస్తారనమాట. ఈ 3 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత 4th మంత్ నుండి మీరు ఫుల్ టైం జాబ్ కింద ఉంటారు. దానికి వచ్చేసి మనకి $550 నుండి $800 వరకు అయితే పే చేస్తారు. అంటే మనకి అప్ టు 64,000 ఫర్ మంత్ అయితే రెగ్యులర్ శాలరీ ఫుల్ టైం శాలరీ కింద ఈ యొక్క జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం పే అయితే చేశారనమాట. ఇదే వీడియోలో అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఏంటి కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో కంపెనీకి సంబంధించిన కొన్ని కమిట్మెంట్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటుందన్నమాట. మనకి ఫ్లెక్సిబుల్ రిమోట్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క నియర్ బై లొకేషన్ ఉండే మీరు వర్కులు అనేది కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. కాంపిటేటివ్ కంపెన్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ఎంట్రీ లెవెల్ పొజిషన్ కాబట్టి స్టార్టింగ్ మీకు 3 మంత్స్ పాటు ఇనిషియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క పీరియడ్ డ్యూరింగ్ వచ్చేసి మంత్లీ శాలరీ కింద వచ్చేసి మనకి 24,000 ఫర్ మంత్ అయితే ఈ యొక్క 3 మంత్స్ పాటు ట్రైనింగ్లో అయితే మనకి పే అయితే చేస్తారనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ రికగ్నైజేషన్ కింద వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ శాలరీ రివ్యూస్ యాన్యువల్ నామ్స్ కింద అయితే మీకు శాలరీస్ అనేది కూడా హైక్ అవ్వడం అయితే జరుగుతుంది. దానితో పాటు మనకి జినరియస్ లీవ్ అవైలెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్ ఉంటుంది కంపెనీస్ తోటి. గ్రో విత్ యాస్ మీకు అన్ని విధాలుగా వీళ్ళు సపోర్ట్ అయితే చేస్తారనమాట ఈ యొక్క కంపెనీలో గ్రో అవ్వడానికి. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మనకి ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ మీద మనం వర్క్ అయితే చేయాలి. లైక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని క్రియేటివ్ ఇంజనీరింగ్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు మనము మెయింటైన్ కంపెన్సేషన్ డాక్యుమెంటేషన్ సంబంధించిన కోడ్ ప్రాసెస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనము మెయింటైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క జాబ్లో జాయిన్ అయిన తర్వాత షిఫ్ట్ లెర్నింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ మీద వర్క్ నేర్పిస్తారు. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి బేసిక్గా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కరెంట్లీ ఎవరైతే పర్సూయింగ్ లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే రిలవెంటెడ్ ఐటీ టెక్నికల్ రిలవెంటెడ్లో మీరు పాస్అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2022, 23, 24 పాస్అవుట్ అయిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకపోతే ఐటీ టెక్నికల్ రిలవెంటెడ్ పాస్అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మీకు అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. లైక్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C++, జావా స్క్రిప్ట్. ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అట్లీస్ట్ మీకు ఒక లాంగ్వేజ్ అయినా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఈజీగా హైర్ చేసుకుంటారనమాట. దానితో పాటు ఏదైతే గిట్ ఉంటుందో వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
దాంతోపాటు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. దానితో పాటు కొన్ని మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ రిలేటెడ్, తర్వాత మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ రిలేటెడ్, తర్వాత రెస్ట్ఫుల్ ఏపీఐ డిజైన్ రిలేటెడ్, దాంతోపాటు మనకి వెబ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో హెచ్టిఎంఎల్ కావచ్చు, సిఎస్ఎస్, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్ అండ్ సీవీ అనేది కూడా అప్లోడ్ చేయాలి. ఇదే పోర్టల్లో మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయాలి. అప్లై చేసిన వాళ్ళకందరికీ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క 3 రౌండ్స్ ప్రొసీజర్ ద్వారా మనకి ఈ యొక్క కంపెనీలో హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్, తర్వాత నియరెస్ట్ సిటీ, మీ యొక్క కరెంట్ స్టూడెంటా లేకపోతే ఎప్పుడు పాస్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ డేట్ అండ్ గ్రాడ్యుయేషన్, వీక్లీ అవైలబుల్ డేట్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఫైనల్గా మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. తర్వాత కవర్ లెటర్, అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో గైస్, వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.